హాయ్ ఫ్రెండ్స్! ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉన్న 'బుజ్జితోనే' అనే సాంగ్ అనేది మనమైతే ట్రై చేసాం ఫ్రెండ్స్. ఒక్కసారి మీరైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. డెమో వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే చిన్న ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మనకైతే మీ యొక్క సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది ముందుకు అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. మనమైతే 2Kకి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది నాకైతే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు చూస్తున్న ఈ అలక్మా స్టాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే నేను యూజ్ చేస్తున్న కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకైతే కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ అలక్మా స్టాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఆన్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ వరకు ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే 11 గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 12 గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ వరకు 12 గ్రూప్స్ దగ్గర వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఫస్ట్లో మీరు ఏం చేస్తారంటే గ్రూప్ 1 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో దగ్గర మీ ఫోటో ఏం పెట్టాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రీప్లేస్ అన్న పెట్టచ్చు, వేరేలాగా పెట్టచ్చు ఫ్రెండ్స్. ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియా నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను చూడండి, మీ యొక్క ఫోటో అనేది ఏదైనా ఒక ఫోటో అనేది తీసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక ఫోటో తీసుకొని చూపిస్తాను చూడండి. ఈ ఫోటో అనేది తీసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. లెఫ్ట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కిందికి తీసుకురండి. ఈ ఫ్రేమ్ కిందికి తీసుకొచ్చేస్తే లాస్ట్ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోని లాస్ట్ వరకు అనేది జరిపేసేయండి. ఇలా లాస్ట్ వరకు అని జరిపేసిన తర్వాత మీ యొక్క ఫోటోకి కొంచెమే ఉంటే మీ యొక్క ఫోటోకి ఏం చేస్తారంటే కింద ఫోటో దాని పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పెట్టిన ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. చేస్తే మీ యొక్క ఫోటోకి అనేది టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి, టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీ ఫింగర్తో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకుంటే టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే అన్ని గ్రూప్స్ దగ్గర మీ యొక్క ఫొటోస్ అనేది ఇలానే పెట్టేసేయండి. ఇలా పెట్టకపోతే రీప్లేస్ ఎలా పెడతారో ఒకసారి చూపిస్తాను చూడండి. ఏదైనా మళ్ళీ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రీప్లేస్ ఎలా పెడతారో ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోటో పైన క్లిక్ చేయండి. నేను ఇచ్చిన ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ గుర్తు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఫోటో అనేది తీసుకోండి. ఈ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా దీనికి కూడా టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. ఇలా టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే ఆ ఫోటో అనేది మంచిగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్తో ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే మీ యొక్క ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే ఫోటోస్ చూడండి. ఇలా లాస్ట్ వరకు అన్ని రీప్లేస్ అనేది పెట్టి చేయండి. ఈ ఫాంట్ మీకైతే మిస్ ఫాంట్ వస్తే మీరైతే ఫస్ట్లోనే ఫాంట్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోని మొత్తం రీప్లేస్ పెట్టేసిన తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కెమెరాని ఆన్లో పెట్టేసుకొని ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, కెమెరాని ఆన్లో పెట్టేసుకోండి. కెమెరాని ఆన్లో పెట్టేసుకొని పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ వీడియో అనేది గ్యాలరీకి డైరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.